హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువును రక్షకుడు పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనములో మొదటి వరుసను చదువుకుందాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అనగా ప్రభువైన దేవుని కొరకు జీవిస్తూ ప్రభువైన దేవునిలో మనము మన యొక్క హృదయాన్ని నలుగుగొట్టుకున్నప్పుడు, మన హృదయం ఎరువబడినప్పుడు, అనగా దేవుని కొరకు జీవిస్తూ శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో యాతన పడుతున్నప్పుడు, ఆ యాతనలో కూడా ప్రభువైన దేవుని విడిచిపెట్టకుండా ఆయనతోనే సహవాసం చేస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు మనలను ప్రేమించి మన యొక్క విరిగినటువంటి హృదయాన్ని ఇష్టపడి ఆయన మనకు బహు సమీపముగా ఉండి మనల్ని బలపరుస్తున్నటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే విరిగినలిగిన హృదయం అంటే దేవునికి ఎంతో ఇష్టం గనుక ఆయన విరిగినలిగినటువంటి హృదయం గల వారికి దగ్గరగా ఉన్నాడు గనుక మనతో ఉన్నటువంటి మన ప్రభు అయిన దేవుని యందు నిత్యము సహవాసం చేస్తూ దీవించబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములకు కారణభూతుడైన మా దేవ, మీ గణనామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విరిగిన హృదయము గల వారికి మీరు బహు సమీపముగా ఆసన్నుడిగా ఉంటున్నారని వాక్యం ద్వారా మాట్లాడేవు దేవ. మేము ఎల్లప్పుడూ మా తండ్రి విరిగినలిగిన హృదయముతో మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి మీరు మాకు దగ్గరగా ఉన్నటువంటి శుభ సందర్భాన్ని మా ప్రభువా మేము అనుభవిస్తూ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా ఉండే భాగ్యం దయచేయండి. ఈ సహవాసం ద్వారా, ఈ కార్యక్రమం వీక్షించుట ద్వారా ప్రతి కుటుంబం నా ప్రభువా నీకు దగ్గరగా జీవించి మీరు సమీపముగా ఉన్న ప్రతి సందర్భాన్ని ఆశీర్వాదానికి కారణముగా ఎంచుకుని ఫలభరితమైన అనుభవాలతో నింపబడడానికి నీ కృప కలుగచేయమని యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.